హాయ్ అండి అందరికీ. ఐఏఎస్ క్లోజ్ అయింది. ఇప్పుడు కండిషన్స్ పెట్టాడు. ఇప్పుడు ఎప్పటిలాగే మనం ఇలా లాగిన్ అవుతాం. నా పైన కనిపించేది నా లాగిన్ ఐడి లాగిన్ సక్సెస్ అవుతుంది కదా. ఈరోజు మార్నింగ్ 9 నుంచి ఏం పెట్టాడు అంటే, ఈరోజు సెప్టెంబర్ 17 మార్నింగ్ నుంచి మన ఐడిని మనం మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి, మళ్ళీ రీఛార్జ్ చేయాలని కొత్తగా కండిషన్ పెట్టాడు ఈరోజు. ఇప్పుడు నేను P5లో ఉన్నాను. నా ఐడి ఓపెన్ అవ్వాలంటే నేను 27,800 కట్టాలంట. ఆల్రెడీ నా ఏఎస్ అకౌంట్లో ఎంత ఉన్నాయో వెనకాల బ్యాక్ సైడ్ చూడండి కనిపిస్తాయి. 5,59,970 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయి కదా, నాకు విత్డ్రాలు ఇస్తాడని నేను ఆశపడి 27,500 కట్టాను అనుకోండి, వాడు 100% విత్డ్రాలు ఇవ్వడు. ఎందుకంటే లాస్ట్ వీక్ విత్డ్రాలు ఆపేశాడు కాబట్టి. ఈ వీక్ కూడా ఎవరన్నా మళ్ళీ ఓపెన్ అవుద్ది కదా అని ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా అని ఆశపడి మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, మీరు 100 రూపాయలు చేసిన 100% లాస్ అయినట్టే. వాడు 100% వాడు మీకు ఇవ్వడు. మీరు అట్లాంటి చేసి మళ్ళీ ట్రాప్లో పడిపోకండి. ఎందుకంటే ఐఏఎస్ ఏదో ఒకరోజు క్లోజ్ చేస్తాడని మన అందరికీ తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఈ రోజే. వాడు మాకు ఖచ్చితంగా విత్డ్రాలు ఎవరు మోసపోమాకండి, మళ్ళీ రీఛార్జ్ చేసుకోమాకండి. మీరు ఎందులోకి వెళ్ళినా కానీ మళ్ళీ మీకు రీఛార్జ్ ఆప్షనే చూపించింది. మీరు ఎంత లాగిన్ అయినా కానీ మళ్ళీ మీకు ఏది మీరు బ్యాలెన్స్ చూపించినా కానీ వస్తుంది. మీకు విషయం తెలుసా, నాకు ఐఏఎస్ ఈరోజు 12 నా ఐఏఎస్ అకౌంట్లోకి అరౌండ్ 10 లక్షల దాకా వస్తాయి. ఫండ్స్లో పెట్టిన డబ్బులు ఆ 12 లక్షలు వస్తాయి కదా అని నేను రీఛార్జ్ చేసుకున్నాను 27,000. 100% ఈ డబ్బులు 27,000 కూడా పోయినట్టే. ఎవరు అలా అత్యాసపోమాకంటే రీఛార్జ్ చేసుకోవద్దు, అస్సలు చేసుకోవద్దు.